అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ సార్ మనకు ఉన్నది వోక్స్ వ్యాగన్ వెంటో అండి, హైలైన్ ఇది. ఇందులో టాప్ ఎండ్ ఇది. మళ్ళీ వచ్చేసి 2014 ఉంది. టైర్స్ కూడా ఒక 50-60% వరకు ఉంటాయి. సరే, అవన్నీ ఇంత లేట్ చేయకుండా నేను వీడియోలోకి వెళ్ళి చూపిస్తా. చూడండి, మీకు వెహికల్ ఎట్లా నచ్చుతుందో లేదు చూడండి, దాన్ని బట్టి నాకు కాల్ చేయొచ్చు. ఓకేనా? ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనకు. ఇది 2 రాష్ట్రాలకు మాత్రం పైన, సార్ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలకు పైన అవుతుంది. దీని ప్రైస్తో సహా మొత్తం చెప్తుంటాను నేను, ఒకసారి అయితే చూడండి. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు, ఇది మన నెంబరు. అయితే వెహికల్ మాత్రం ఇక్కడ ఉంది, నేను చూపిస్తా చూడండి ఒకసారి. దీనికి కొన్ని చిన్నగా మైనస్ మాత్రం ఉన్నాయి, అదేంటి కూడా చెప్తాను నేను, చూసుకోవచ్చు. ఒకసారి సరౌండింగ్ మొత్తం చెక్ చేసుకోండి. మీకు బయట నుంచి డెంటు పెయింట్ అని కనిపించకపోవచ్చు, వెహికల్ మాత్రం నీట్గా ఉంది. చిన్నగా గ్లాసు అంటే ఇండికేటర్ సైడ్ మాత్రం కొంచెము బ్రేక్ అయినాయి, అది కూడా చూపిస్తాను నేను, చూసుకోవచ్చు. వోక్స్ వ్యాగన్ వెంటో టీడీఐ. ఓకే, ఇవన్నీ టైమ్స్కి చూపిస్తాను కాబట్టి మీకు లేట్ అవుతుంది కదా, అవన్నీ నేను చూపించాను, ఎందుకంటే మీకు కూడా టైం వేస్ట్ చేయను. సరే, ఇంటీరియర్ చూపిస్తే అడ్వాంటేజ్ ఏముందని చెప్తాను చూడండి. డోర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, బాగానే ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. ఆంబ్రెస్ట్ కూడా ఉంది ఇక్కడ, చూసుకోవచ్చు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఏసీ ఓకే, నార్మల్గా ఉంది. ఇక్కడ స్క్రీన్ మాత్రం చూసుకోవచ్చు, మొత్తం షేడ్ అయిపోయింది, అంటే కొంచెం బ్లర్ అయిపోయింది, కనిపిస్తలేదు అది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎలకలు కొరికినట్టు ఉన్నాయండి, మీకైతే కనిపిస్తున్నాయి కదా, ఉన్నది చెప్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే కాల్ చేయకండి. చూడండి, మీకు వెహికల్ అనేది మీకు జెన్యూన్ చెప్తున్నా, వేరే వాళ్ళు ఎవరో చెప్పినట్టుగా నేను టైంపాస్ చెప్పట్లేదు అండి. కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీరు కొంచెం గ్యాదర్ చేసుకోవాలి. ఓకేనా? వెనక సైడ్ సీట్లు చూసుకున్నా ఓకే ఉన్నాయి. ఒక్కసారి డిక్కీ చెక్ చేసుకుంటే దీని ప్రైస్ కూడా చెప్తాను నేను మీకు. డిక్కీ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. అయితే సార్ ఇవన్నీ చూపించడము లేట్ అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా మీకు తగ్గట్టే కొంచెం తక్కువ లెంత్ పెడుతున్నాను నేను. చూసుకోండి, లోపల మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. సరేనా? కొంచెం మీరు కూడా కొంచెం గమనించుకుంటే ఏంటంటే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. సరే, ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం. అయితే ఇంకొక మైనస్ ఏంటంటే ఈ గ్లాస్ అనేటివి డౌన్ చేస్తాం కదా, రావట్లేదు కరెక్ట్గా. వెనక ఆల్రెడీ నేను చెక్ చేసిన, ముంగటి కూడా అసలు రావట్లేదు గ్లాసెస్. ఏసీ మాత్రం ఒకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా పోతే బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. ఇది బీడింగ్ తీయరాకుండా అంత టైట్గా ఉంది, కాకపోతే తీసి చూపిస్తా, మీకు ఐడియా ఉంటుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. అయితే ఇట్లాంటి వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న మాత్రం ఒకసారి వచ్చి డైరెక్ట్గా వెహికల్ చెక్ చేసుకోండి. ఏదో మార్కెట్లో మీకు తక్కువ కనిపిస్తాయి, ఇవి కనిపిస్తున్నాయి, కానీ ఇది తీయాలంటే కొంచెం టైట్గా ఉన్నది. ఓకేనా? ఉన్నది విషయం చెప్పి నేను ఇలా. సరే, అయితే ఈ పవర్ విండోస్ అనేవి ముంగటి 2 పనిచేస్తలేవు, గ్లాస్ అంటే పనిచేస్తలేవు అని చెప్తున్నాను నేను మీకు. వెనక మాత్రం స్టక్ అవుతున్నాయి, అక్కడే వచ్చి ఆగిపోతున్నాయి. ఈ గ్లాస్ ఇది, వెనక గ్లాస్ ఇది అక్కడ స్టక్ అయిపోతుంది. ఇంకా రీడింగ్ అయితే దీనికి మాత్రం ఏది లేదండి, ఉన్నది చెప్పాలని చెప్పేసి నేను చెప్తున్నా మీకు. ఓకేనా? తర్వాత మళ్ళీ మీరు ఇది చెప్పలేదు అది చెప్పాలని చెప్పేసి మీరు ఎవరిని మాత్రం నిందించకండి. చూసుకోవచ్చండి, రీడింగ్ అయితే మాత్రం 2,38,000 వరకు ఉన్నది. అది నేను చెప్పే రీడింగ్ కాదు, లేకపోతే నేను మిమ్మల్ని మోసం చెప్పేది కాదు. ఏదైనా ఉంటే లేదని చెప్తాను నేను. ఇదైతే మాన్యువల్ ఉందండి, చూసుకోవచ్చు. ఏసీ వరకు అయితే ఓకే. దీని ప్రైస్తో సహా మీకు ఇప్పుడు ఇంజన్ ఎట్లా ఉంది అది కూడా చెప్తాను మీకు. దీనికి రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ప్లస్ అట్లాగే ముంగట మీరైతే ఒకసారి అయితే ఇందాకైతే పిల్లర్స్ అయితే నార్మల్గా యూస్ ఉంటారు కదా, ఒకసారి ఆపైనా కూడా చెక్ చేసుకోండి. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఆచి చెక్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మనమైతే దీని గురించి అయితే 100% అని చెప్పరాదు. డ్రైవింగ్ పర్పస్ అయితే చూసుకుంటాం కదా, స్మూత్ సైలెంట్ ఉంది. ఓకేనా? సరే, ఒకసారి అయితే హెడ్ లైట్ చూసుకుందాం. ఇది హెడ్ లైట్ మాత్రం రావట్లేదు, ఇండికేటర్ వస్తుంది. కింద ఫోక్ ల్యాంప్ కూడా రావట్లేదు. ఇది కూడా చూసుకోవచ్చు, హెడ్ లైట్ లేదు, ఇండికేటర్స్ లేవు. ఓకేనా? దీని గురించి పెద్దగా అంటే ఇది బాగుంది అని చెప్పడానికి ఏం లేదన్నట్టు, అంటే లైట్లు రావట్లేదు కాబట్టి చెప్తున్నా. వెనక ఇండికేటర్ వేసుకుంటే ఓకే ఉన్నాయి. అవన్నీ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ఇది వెనక మాత్రం డ్యామేజ్ అయింది.
వెనక మనం ఇప్పుడు వేసుకున్న పరిస్థితుల్లో మాత్రం లైట్ వేసుకుంటే ఒక 10-15 వేలు ఖర్చు వస్తుంది. రీడింగ్ మాత్రం లేదు కాబట్టి చెప్తున్నా, నేను దానికి షోరూమ్ ట్రాక్ లేదు కాబట్టి చెప్తున్నా. 2,50,000 ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 3,90,000 ఓనర్ చెప్తున్నా సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది మాత్రం నేను ఉన్నది చెప్తాను నేను, ఓకేనా. ముంగడ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 50% వరకు ఉంటుంది, ఓకేనా. ఇది కూడా సేమ్ అంతే ఉంది ముంగటి చూసుకుంటే, ఓకే. మీరు డైరెక్ట్ చెక్ చేసుకోండి ఏదైనా కానీ, ఇది కూడా ఓకే ఉంది. ఇది కూడా ఓకే ఉంది. ముంగట 2 టైర్లు చెక్ చేసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది, వెనక టైర్లు చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ఓకేనా. 3,90,000 సార్ ఓనర్ చెప్తున్నారు రేటు, ఓకేనా.